హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనారెడ్డి వ్లాగ్స్. ఇవాళ మేము వచ్చేసి జలవిహార్ వెళ్తున్నామండి. మా అన్న, మా వదిన, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఇంకెలాగో సమ్మర్ కదా అని చెప్పేసి జలవిహార్ చూస్ చేసుకున్నాం. అందరు కిందికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నారు. మేమే అండి ఇంకా స్టార్ట్ అయ్యాము కిందికైతేను. మీకే అండి మా చాక్కి బాయ్ చెప్తుంది. జలవిహార్ దగ్గర కలుసుకుందామని చెప్పేసి ఇంకెళ్ళిపోయాము జలవిహార్ దగ్గరికి అయితేను. ఇంత హైట్ ఉన్న వాళ్ళకి ఈ కాస్ట్ అని చెప్పేసి 3 feet లోపల ఉన్న వాళ్ళకైతే 450, 3 feet అబోవ్ ఉన్న వాళ్ళకైతే 550 మ్యాక్సిమం. ఇది అందరికి తెలిసే ఉంటుంది, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను అంతేను. ఏది నిల్చో చేసు రెంట్కి ఎక్కడనో లోపల ఉంటుంది దివ్య. అది ఏమి ఏం కిందకి రారా, ఇన్ని స్టార్ట్ చేసినారు. Hey, उसके पास होंगे ఇంకా ఈ గ్యాప్లో డ్రెస్సెస్ అయితే రెంట్కి తీసుకున్నామండి. ఒక్కొక్క డ్రెస్కి డిపాజిట్ అయితే 200 చేయించుకున్నారు. డ్రెస్ రిటర్న్ ఇచ్చాక 100 వెనక్కి ఇచ్చేసారు. మేము కూడా చేంజ్ చేసుకున్నాము. ఫస్ట్ వాటర్ గేమ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇలా మా బాబు బ్లూ కలర్ తీసుకొని ట్యూబ్ పైకైతే వెళ్తున్నాము. 3 floors ఏమో ఉంటుంది. పైకి వెళ్ళాము. ఫస్ట్ మా హస్బెండ్, మా బాబు వచ్చారండి. తర్వాత మళ్ళీ మా బాబు పైకి వచ్చాడు. తర్వాత నేను, మా బాబు ఇద్దరం మళ్ళీ వచ్చాము. మా బాబు అయితే 2 times చేశాడు. వాడికి బాగా నచ్చింది. వాడికి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా మా గ్యాంగ్లో కూడా పిల్లలే ఎక్కువ ఉన్నారు కదా, పిల్లలు అయితే వాటర్లో బాగా ఆడుకుంటారు. ఎలాగో సమ్మర్ కూడా కదా అని చెప్పేసి మేము అందుకనే వెళ్ళామండి జలవిహార్కి. వండర్లాకి వెళ్దాం అనుకున్నాము, బట్ అంత టైం లేకపోయింది. ఆఫ్టర్నూన్ అయింది. వండర్లాక్ అంటే మార్నింగే వెళ్ళాలి కదా, ఇంకా టైం లేదని చెప్పేసి జలవిహార్ అయితే తొందరగా కవర్ అవుతుంది అని చెప్పేసి 5 వాటర్ గేమ్సే కదా జలవిహార్లో ఉండేదని వెళ్ళాము. మేమందరము డబల్స్ వచ్చామండి. మా తమ్ముడు ఒక్కడు సింగిల్గా వచ్చాడు. ఇంకా పక్కనే పూల్ ఉండింది, చిన్న పూలే. అది లేడీస్ ప్లస్ కిడ్స్ అంట అండి. చాకీ కోసమని అక్కడికి వెళ్ళాము, లేడీస్ దానిలోకి. ఇంకా అక్కడే స్లైడ్స్ ఉన్నాయి, పిల్లలు చేస్తూ ఉండినారు. పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళాను స్లైడ్స్కి. నేను కూడా చేశాను. ఫస్ట్ మాకు అవుట్.
నెక్స్ట్ వచ్చేసి కన్నీ చేస్తున్నాడు. సారీ, నెక్స్ట్ నేనే చేశాను. తర్వాత కన్నీ చేశాడు. మా బాబు కూడా చేశాడు, కానీ వాడి వీడియో అయితే లేదు. వాడు ఇది చేసిన తర్వాత వాడు కింద పడ్డాడు. పాపం కొంచెం దెబ్బ అయితే తగిలింది వాడికి బాగానే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళామండి మేము. పక్కన ఇంకేదన్నా వాటర్ గేమ్స్కి ఉందని చెప్పేసి చాలాసేపే ఉండినాము జలవిహార్లో. ఉండడం అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2కి అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 3 అయ్యింది. ఇంకా 3 నుండి నైట్ 7 వరకు ఉండినామండి. మా పాపని అక్కడ నిల్చోబెట్టాను వాటర్ పడే దగ్గర. ఆ పిల్ల అస్సలు ఉండట్లేదు, ఏడుస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా మేము చేసింది చాలే, స్లైడ్స్ అన్నీ చేసాము కదా, ఇంక ఈ పాప ఏడుస్తుందని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసినానండి. ఇంకా ఆడికి మా పిల్లలు అయితే చేస్తున్నారు. అద్దండి మా బాబు కూడా వచ్చాడు, ఎప్పుడో వచ్చేసినాడు వాడు. ఇంకా తర్వాత మళ్ళీ వస్తున్నారు పిల్లలు, కన్నీ కౌటు వీళ్ళందరూ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఆ స్లైడ్స్ అయితే ఎక్కువ సార్లే చేశారు కన్నీ కౌటు అయితేను. నెక్స్ట్ ఇంకొక గేమ్కి అయితే వెళ్ళిపోయామండి మేము. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలందరూ బాక్స్ స్లైడ్ చేసినారండి. అందరూ ముగ్గురు వెళ్ళి చేశారు. ఫస్ట్ పిల్లలకి అలో లేదన్నారు, కానీ మళ్ళీ మేమే అడిగితేను సరే అని మళ్ళీ అలో చేసినారు. ఫస్ట్ మా కన్నీ వెళ్ళాడు, తర్వాత కౌటు, తర్వాత లాస్ట్ అయితే లిక్కి వచ్చాడు. ఇంకా పక్కనే నేను కూడా చేశానండి. నేను బాక్స్ స్లైడ్ కాదండి, నార్మల్గానే చేశాను. అదని మా అల్లుడు పెద్దోడు వచ్చేసినాడు. నెక్స్ట్ కౌటు ఏమో వస్తాడు. కౌటు. నెక్స్ట్ లిక్కి వస్తున్నాడు. అసలు ఆ ఫోర్సింగ్కి ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారో అర్థం కావట్లేదు. అంత పైనుండి వీడియో తీయాలంటే జూమ్ చేస్తే మంచిగా రావట్లేదండి. ఇంక ఇక్కడైతే నేను అక్కడైతే స్టార్ట్ అయ్యాను. నేనైతే దాని మీద ఎక్కాను. ఇంకా ఒక 2 మినిట్స్ ఆగి వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే ఉండింది. వాళ్ళు ఇంకా త్వరగా తోసేస్తున్నారండి ప్రతి ఒక్కరిని. ఇప్పుడు నేనే అండి వచ్చేది. నేనైతే అన్ని గేమ్స్ ఆడానండి, ఈ గేమ్ ఆడలేదు అనకుండా అన్నీ ఆడాను. ఇంకా నెక్స్ట్ మా అల్లుడికి క్రికెట్ అంటే కొంచెం పిచ్చి ఎక్కువ, మా పెద్దోనికి. వాడు బాక్స్ క్రికెట్ ఆడినాడు. ఇంకా పక్కనే వేవ్స్ పూల్ ఉండిందండి, దానిలోకి వెళ్ళాం మేము. నెక్స్ట్ ఈ బాక్స్ క్రికెట్ అయిపోగానే ఈ బాక్స్ క్రికెట్ వచ్చేసి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ అండి. ఇది ఎంతో కాస్ట్ అయింది, నాకైతే తెలీదు. వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు టోకెను. చాకీ అయితే ఏ వాటర్లో దింపినా ఉండట్లేదండి, ఫుల్గా ఏడుస్తూనే ఉంది. ఎంతో ట్రై చేసాము తనని ఆపడానికి అని చెప్పేసి, ఆ పిల్ల అసలు ఆగుతలేదు, ఏడుస్తూనే ఉంది. ఇంకా కాదని చెప్పేసి మా దివ్య వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉంది. అప్పుడైతే సైలెంట్గానే ఉంది. నడుస్తూ ఉంటే సైలెంట్గా ఉందండి, వాటర్లో కూర్చోబెట్టినా పడుకోబెట్టినా కూడా ఇంక ఏడుస్తూ ఉంది ఫుల్గా.
ఇంకా నెక్స్ట్ డ్రెస్ చేంజింగ్ రూమ్ దగ్గరనే ఇక్కడ బంగీ జంప్ కూడా ఉందండి. పిల్లల వరకే ఉంది. అది కూడా సెపరేట్ ఛార్జ్ అండి. పర్ హెడ్ 50 రూపీస్ ఏమో పడింది. 3 పిల్లలు చేసినారు. చిన్న పిల్లలకే కదా అని చెప్పేసి 3ది అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇదే అండి. ఇంకా అక్కడ ఉన్న స్నాక్స్ అలా కొనుక్కొని తిన్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. గట్టిగా పట్టుకో తాడు. Thank you for watching. Please subscribe to my channel. Bye bye.